ఇది ఎలా ఉంటుందని నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు తిన్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు దీన్ని తిన్న వాళ్ళకి చెప్తున్నా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. పల్లెటూరులో ఉంటే ఇదే బెనిఫిట్ అనమాట. సో మనకి నచ్చింది, మనకు ఆరోగ్యకరమైంది మనం తినగలం. సంక్రాంతి పండుగలకు వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీ బ్యాచ్ తో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ రవి ఛానల్. ఇప్పుడు మనం ట్రావెలింగ్ వీడియోసే కాదు, ఒకసారి పల్లెటూరులో ఎలా ఉంటుంది అనేది నేను మీకు వీడియో చేసి చూపిస్తా. అంటే పల్లెటూరులో ఏవేవి మనం తినొచ్చు ఏంటనేది తమిళనాడు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మేము ఇప్పుడు ఏతి చెట్టు అడ్డ అంటారు కదా, మేమైతే అడ్డ అంటాం. మరి మీ కొన్ని ఏరియాస్లో కంజి అంటారు. సో మేమైతే ఈత అడ్డ అంటాం. సో ఆ అడ్డను తినడానికి అయితే వెళ్తున్నాం. సో నాతో పాటు ఎవరు వస్తున్నారో మీకు చూపిస్తా పదండి. చూడండి, లొకేషన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది కదా, మనకి కొన్ని సినిమాస్లో చూపిస్తాం. సో ఆ విధంగా ఉంది చూడండి. సో ఇదిగోండి, నేను చెప్పాను కదా నాతో వస్తున్న వాళ్ళు ఇద్దరు, ఒకరు వచ్చేసి రమేష్, రెండోది వచ్చేసి రాంబాబు. సో వీళ్ళిద్దరు ఫేసెస్ని దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తా. సో రైట్ నౌ మేమైతే ఒక ఈత చెట్టు దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ ఏదో ఒక ఈత చెట్టుని సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే కొట్టేసి టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను మీకు. సో గాయస్, ఇదిగోండి మా వాళ్ళు చట్నీ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫస్ట్ అయితే దాని చుట్టూ ఉండేదాన్ని క్లియర్ చేయాలి ఫస్ట్. ఈ ఈతాటలు కొట్టడం, తాటాటలు కొట్టడం, అలాగే తాటికాయలు కొట్టడం, ఇలాంటి వాటిలో వీళ్ళిద్దరు ఎక్స్పర్ట్స్ అనమాట. సారీ గైస్, నేను ఫస్ట్ రాంగ్ చెప్పా. ఈ చిన్నది అన్నాను కదా, ఇది కాదు, అదిగోండి ఆ పెద్దది ఉంది కదా. సో అదనమాట ఈరోజు మనం తినబోయేది. సో మా వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు పని. ఈ చెట్టు నరికేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ప్రతి ముళ్ళు చాలా పెద్దగా ఉంటాయి కదా గుచ్చుకుంటే. సో అందుకే తమ్ముడు అయితే ఒక పక్క నరుకుతూ ఒక పక్క చూసారా ఆ చేతిలో ఆ కర్ర ఉంది. సో ఆ కర్రతో సేఫ్గా నరుకుతున్నాడు ఒక్కొక్కటి. ఇక్కడ ఒక కర్రతో పని అవ్వట్లేదని చెప్పేసి మావాడు ఇంకో కర్ర నరకడానికి వెళ్ళాడు. అక్కడ చూడండి. సో ఇలాంటి కర్రలు అంటే ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు కర్ర ఎలా ఉండాలంటే మెయిన్గా స్ట్రైట్గా ఉండేటప్పుడు చివరిని ఇవ్వండి ఈ వీ షేప్లో ఉండేటట్లు చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఆ మట్టలు ఉన్నాయి కదా, ఆ మట్టలు నొక్కి పెట్టి పట్టుకోవడానికి. సో గాయస్, మనం చూసుకున్నట్లయితే ఈతకాయలు అంటారు కదా, ఈత పళ్ళు. సో ఇదిగోండి ఇవే అనమాట. అంటే ప్రెజెంట్ ఇవి చిన్నగా ఉన్నాయి, కొన్ని రోజులు పోతే ఇంకా పెద్ద అవుతాయి. స్టార్టింగ్ స్టేజ్ అయితే ఇదిగోండి ఇది ఈ విధంగా ఉంటుంది. ఆ చెట్లో నుంచి వస్తుంది చూడండి. సో చిన్న పూత ఇలా ఉంటుంది, కొంచెం అయ్యాక పెద్దది ఇలా అవుతుంది. నెక్స్ట్ ఇంకా బాగా పెద్ద అయ్యాక మనం తింటాం కదా, సో అలా ఉంటుంది. స్టార్టింగ్లో ఎలా ఉంటుందని నేను మీకు చూపిస్తున్నాను. నేచర్ అంటే ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఉంటే సో వాళ్ళకి ఏంటంటే ఇది చూడండి ఒకసారి ఎలా ఉందో. మన ఇంట్లో ఏదైనా ఫ్లవర్ వాజ్ ఉంటుంది చూడండి, దాంట్లో పెట్టుకోవడానికి భలే ఉంది. సో ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తే బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా. సో మావాడు ఎప్పటికప్పుడు కింద క్లీన్ చేసేస్తున్నాడు, ఎందుకంటే ఈతముళ్ళు అనేది చాలా డేంజర్. అంటే పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే అది మనకు గుచ్చుకుంది అనుకోండి, అది మనం తీయకపోతే అది అలా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుందంట లోపలికి. సో ఆల్మోస్ట్ మేము చట్నీ అయితే క్లియర్గా అంటే చుట్టూ ఉండే డొంకంతా క్లీన్ చేయడం అయిపోయింది. ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసినట్లే. అంటే చట్నీ అక్కడికి నరికేసి ఇంకా బయటకు వచ్చి ఒలుచుకుంటాం ఇంకా. సో చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, వీళ్ళిద్దరు కూడా కొంచెం ఎక్స్పర్ట్స్ అనమాట. సో అందుకే ఏదో ఒకవేళ మనం కొట్టితే మాత్రం అంత క్లారిటీ నీట్గా కొట్టలేం. వీళ్ళిద్దరు చూసుకున్నట్లయితే చాలా చక్కగా అంటే ఏ లేయర్కి ఆ లేయర్ కరెక్ట్గా కొడుతున్నారు చూడండి. సో బ్రో అయితే మనకి కొన్ని టిప్స్ అయితే చెప్తాడు అనమాట. ఎప్పుడైనా ఎత్తు చెట్టు కొట్టాలంటే ఈ మీద నరకకూడదు, కింద నుంచి కొట్టాలి. ఇక్కడ దుంప ఉంటుంది, ఇక్కడ అడ్డు ఉంటుంది కంజి. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఉండేది అయితే చాలా చేస్తుంది. మెడిసిన్ కూడా పెద్దవాళ్ళు దంచుకొని హెడ్ఏక్ వస్తే పెట్టుకుంటారు. సో చూసారు కదా గైస్, మనం ఏంటంటే ఎప్పుడన్నా మనం ఇది నరికేటప్పుడు దీనికి ఈ రేంజ్లో కాకుండా కొంచెం కిందకి పెట్టుకుంటే
మనకి అంటే ఆ అడ్డ ఆ కంచి అంటారు కదా, సో అదైతే పాడవకుండా మనకి పర్ఫెక్ట్గా మనకు వస్తుంది అనమాట. తాటి మొక్క అయితే తాటి కంచికి ముళ్ళు అయితే పెట్టాలి ఫ్రెండ్స్, ఏదంతా చేదు వస్తుంది. ఈ చెట్టుకి అయితే అవసరం లేదు ఈ కంచికి, అందుకే దాన్ని తాట అన్నారు, దీన్ని ఈత అన్నారు. అది ఫ్రెండ్స్ వేసుక దరువు. సో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మరి 2-3 దెబ్బలు వేస్తే చాలు పడిపోద్ది ఇంకా అది. వెనక ముందు చూడకుండా కత్తి తీసుకురాస్తాను నేను ఫ్రెండ్స్, ఈత కంజి అంటారు దీన్ని. సో గైస్ ఇగోండి ఒకటైతే తీసేసాం అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఉంది, మొత్తం 2 అడ్డలు అయితే నరకపోతున్నాం ఈరోజు మేము. ఫస్ట్ ఒకటైతే వచ్చేసింది, ఇంకా రెండోది కూడా తెచ్చేస్తాం. ఇవ్వండి ఫస్ట్ది ఇక్కడ ఉండేది కదా, ఇది అయిపోయింది. సెకండ్ది కూడా నరికేస్తున్నారు, అది ఒక మహా అయితే ఒక 10 నిమిషాల లోపు అది కూడా అయిపోద్ది. సో అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం పెట్టుకొని ఇక్కడి నుంచి ఇది ఇంకా ఈజీ అనమాట. కాకపోతే కొంచెం జాగ్రత్త కావాలి. అంటే ఇప్పుడు మనకి ముళ్ళులు ఆటలతో ప్రాబ్లం ఏం కాదు, కాకపోతే కత్తి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్త కోస్తే బెటర్. ఎందుకంటే కత్తి జారిందంటే మళ్ళీ చేతి మీదకి వచ్చేస్తుంటుంది. ఎందుకంటే మట్ట ఒక చేతితో పట్టుకోవాలి, ఒక చేతితో కత్తితో కొట్టాలి. అది జారిందంటే చేతి మీదకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. సో మావాడైతే 2 తాటి కొమ్మలు కూడా తీసుకొచ్చాడు, దాని మీద పెట్టి ఒలిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. అంటే కింద నుండి మట్టి గట్ట ఏమంటుంది. సో ఇగోండి మనం కరెక్ట్గా తీస్తే లేయర్లు కూడా నీట్గా అలా ఓపెన్ అవుతాయి. మనం కంగాలు ఏమైనా చేస్తే మాత్రం సరిగా అది ఓపెన్ అవ్వదు అంటే సరిగా తీయడం అవ్వదు, ఆ పీచ్ కాబట్టి మొత్తం చిక్కుకొని ఉండిపోద్ది అనమాట. ఇవ్వండి ఫ్రెండ్స్, ఉల్లిలు ఇలా గుచ్చిపోతాయి, చాలా డేంజరు. ఓకే ఇప్పుడైతే కంజోల్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈరోజు మాకు డబల్ ధమాకా అనమాట, ఒకటి కాదు 2 మొత్తం. ఈ రెండింటిని కూడా ఇప్పుడు మేము తినబోతున్నాం ఒలిచి తీసుకొని. సో ఆల్మోస్ట్ అయితే మనది కంప్లీట్ అయిపోయినట్లే ఒలిచేయడం. ఇగోండి మనకి బ్రో అయితే ఒకటి ఇచ్చాడు కదా తిన్నా, బాగుంది. ఇంకా లోపల కొలిస్తే ఇంకా బాగుంటుంది. ఇగో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పాను కదా. లాస్ట్లో మనం ఇది కొట్టేసుకుంటే మనకి ఒక అలా గొట్టంలాగా ఉంటుంది. సో అదే అనమాట మెయిన్ మనకి. చూడండి అదిగోండి ఆ లోపల ఏదైతే ఉందో, సో లోపల ఉంది కదా, అదే అనమాట అసలైన అడ్డా మనకి. మొదలు పోవాలి అప్పుడు. ఈతకొల్లు అయితే దీంతోనే వస్తుంది ఫ్రెండ్స్. ఈతకొల్లు తాగుతారు కదా సిటీలో, ఇది దీంతోనే తీస్తారండి. ఇంకా మనం దుంప గురించి మాట్లాడుకున్నాం కదా, హెడ్ఏక్ దుంప మెడిసిన్. ఇదే చాలా బాగుంటుంది తిండకైనా మెడిసిన్కైనా. సో ఇది మనం ఫస్ట్ తీసాం కదా పెద్ద చెట్టుది. సో ఆ పెద్ద చెట్టు చూడండి ఎంత చిన్నది వచ్చిందో. సెకండ్ తీసింది ఇది బాగా చిన్నగా ఉంది కదా, అది సెకండ్ నరికిన చెట్టు అది. ఇదైతే దుంప ఫ్రెండ్స్, ఇదైతే పెద్దవారికి ఇస్తాం మేమైతే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి పట్టుకెళ్ళి. ఇదైతే చిన్నది కదా, మేము చిన్నవాళ్ళం ఇది తినేస్తాం. ఈ చెట్లు నరికేసామనేసి మీరేం ఫీల్ అవ్వద్దు, పల్లెటూరు వాతావరణం అయితే ఇలాగా ఉంటుంది. సరే మీరైతే ఇలాగ మాలా కొట్టుకొని అయితే ఎంజాయ్ చేయండి. మేమైతే ఇప్పుడు తినేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. సో బ్రో చెప్పాడు కదా, ఇది అనేది పెద్దవాళ్ళకి చాలా మంచిదంట. ఏంటది తలనొప్పులు అలాంటి వాటికి బాగా పనికొస్తుంది. సో ఇది దుంప అంటారు కదా, దుంప అనమాట. సో ఇదిగోండి అసలు ఇప్పుడు మనం తినాలనుకునేది ఇది. ఇది చాలా బాగుంటుంది, తింటే మాత్రం నోరు తడిసిపోద్ది, ఇంకా మధురమైపోద్ది. మీరు చూసి అయితే చాలామంది అయితే సరే ఈ వీడియో చూసైనా తినాలనుకుంటారు. మీరైతే సపోర్ట్ చేసి ఫాలోవర్స్ని పెంచండి ఫ్రెండ్స్. ఇది ఇలాంటి వీడియోస్తో మరికొద్దిగా ఎంకరేజ్మెంట్ చేస్తే మేము మరికొన్ని వీడియోలు తీస్తాం ఫ్రెండ్స్. సో గైస్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 అవర్ దాటి వెయిట్ చేసిన తర్వాత ఫైనల్లీ మనం అయితే ఈతడ్డుకైతే రెడీ అయిపోయాం అనమాట. అంటే మా ఫ్రెండ్స్తో కానీ నేను వెళ్ళానంటే ఈ ముక్క తినడానికి కొట్టుకోవాలి, అంత బీభత్సంగా ఉంటుంది. ఇంత వస్తుందని కూడా గ్యారంటీ చెప్పలేం, చిన్న ముక్క ఇస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే వీడియో తీస్తున్నాం సో మీరు తినాలి అని చెప్పేసి మనకైతే మెయిన్ది అయితే మనకి ఇచ్చేసారు. వాళ్ళైతే చిగురులు తింటున్నారు పాపం చివరిది. సో మనం ఈరోజు ఎంత హ్యాపీగా తినగలుగుతున్నాం, ఈ వీడియోని ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే దానికి మెయిన్ రీజన్ వీళ్ళిద్దరే అనమాట. సో ఈ అబ్బాయి పేరు వచ్చేసి రాంబాబు, ఆ అబ్బాయి పేరు వచ్చేసి రమేష్. సో వీళ్ళిద్దరి కోసం వీడియోని అయితే లైక్ చేయండి ఫస్ట్. అయితే వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ చేసినట్లయితే వీళ్ళిద్దరితో ఇంకా ఎన్నో వీడియోస్ నేను తీయడానికి నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇప్పుడు నేను దీన్ని తిని చూస్తాను.
ఇది ఎలా ఉంటుందని నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు తిన్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు దీన్ని తిన్న వాళ్ళకి చెప్తున్నా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. మెయిన్ ఏంటంటే కూల్గా ఉంది, తినేటప్పుడు కొంత వాటర్ లాగా అండ్ చాలా కూల్గా టేస్ట్గా ఉంది. వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఈ ఈతటను తిన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఫైనల్లీ అంతా ఒలిచేసి అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా కూర్చొని తింటున్నాం. సో టౌన్ అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోతారు, కానీ టౌన్లో చాలా చేయలేరు. పల్లెటూరులో ఉంటే ఇదే బెనిఫిట్ అనమాట. సో మనకి నచ్చింది, మనకు ఆరోగ్యకరమైంది మనం తినగలం. సంక్రాంతి పండుగలకు వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీ బ్యాచ్తో. సో చూసారు కదా బ్రో చెప్పినట్లు, వీలైతే సంక్రాంతికి ఏదో టౌన్లో ఉండిపోకుండా మ్యాక్సిమం పల్లెటూరులోకి వచ్చి ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి.